మేడం, ఎందుకలా అడిగారు? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. బాగా దగ్గరగా ఎక్కడో చూశాను, కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు. మనం కలిసే ఛాన్సే లేదు మేడం. మీరు ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, నేను మీ ఇంటికి ఎప్పుడు రాలేదు. సో కాదు, ఆఫీస్లో కాదు, ఇంట్లో కూడా కాదు, ఇంకెక్కడో చూశాను. ఎక్కడ చూశాను? సార్, ఆఫీస్లోనే ఉన్నాను సార్. మేనేజర్ గారు కాల్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. తనని ఎక్కడ చూశాను? గుర్తుకు రావాలి, నిజంగా చెప్తానే. నమస్తే బాయ్. నమస్తే. టాప్ 8 o'clock. ఫేస్ కనిపించట్లేదు జడి. వీళ్ళే మా చెల్లి బావ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. విషయం ఏంటి? అది బాయ్, మా బావ మా ఊర్లో జడి, లక్ష్మణ వెనకుండే ఇదంతా ప్లాన్ చేసింది మీనన్. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మనకంటే ముందు మన ఇన్వెస్టిగేషన్ ని ఫాలో అయినప్పుడే డౌట్ రావాల్సింది కేడి. ఈ సిటీలో ఇంత క్రైమ్ ప్లాన్ చేయగలిగేది మీనన్ మాత్రమే అని. అది బాయ్, మా బావ చిట్ ఫండ్ కంపెనీ పెట్టిండు. కాదు పని చేస్తున్నాడు. అరే రవీందర్, ఏందిరా నీ బాధ? అసలు నీకేం కావాలో డైరెక్ట్ అడుగు. అరే ఎందుకన్నా అంత కోపడుతున్నావు? నువ్వేమో ఈయన కాడికి పోలీసులు వస్తే సంపమని చెప్పినావు. మీ ఓళ్ళు మీ మాటని గట్టిగా సీరియస్ గా తీసుకుండ్రు. మేమింటికి రాగానే సంపాలను చూసిండ్రు. మేమే ఈయన్ని కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఈయన ప్రాణాలు తీద్దామని చూశాక కూడా మీ కళ్ళల్లోకి చూసి ఎలా మాట్లాడతాడు చెప్పు? ఏయ్, ఎవరు మీరు? అసలేం మాట్లాడుతున్నారు? అరే మేమెవరో నీకు ఇంకా అర్థం కాలేదన్నా? ఏంది బాయ్ అట్లా సైలెంట్ గా చూస్తున్నావు? నీకైనా అర్థమైందా లేదా? మనిషి కళ్ళల్లో భయం కనిపించకుండా దాచుకుంటున్నాడంటే అర్థమైపోయినట్టుంది. ఏంటి బాయ్ ఇదంతా? అసలు ఎవరు వీళ్ళు? లేడీస్ సింగం మాఫియాని మట్టి కట్టించాలని పట్టుబట్టిన ఆఫీసర్ మీనన్ కి భయాన్ని పరిచయం చేసిన పోలీస్. చావుకెదురెళ్లే గుండె ధైర్యం ఉన్న జేడే. రేయ్, నీ ముందుంది నువ్వు తప్పించుకోవాలని చూసే జేడే. నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది. అది నిజమే అని అర్థమవుతుంది. ఇవాళ్టితో జేడీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయావు. ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో గురించి అన్ని తెలుసుకోవడంలో పెద్ద సర్ప్రైజ్ అవ్వాల్సిన పనిలేదు కానీ జడే, నేనే ప్లాన్ చేసినా ఏ డీల్ చేసినా ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఎలా అడ్డుపడుతున్నావు? ప్లీజ్ చెప్పు జడి. నిజంగా నాకు తెలుసుకోవాలనుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలియాలి. జడే, నా టీంలో నీ మెంబర్ ఉన్నాడు కదా? లేడు మీనన్. లేకపోతే ఈ డీల్లో నేనున్నాను ఎలా కనిపెట్టావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఎలా రాగలిగావు? సారీ మీనన్, ఈసారి మాత్రం నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే అసలు నువ్వు ఈ డీల్లో ఇన్వాల్వ్ అయ్యావని మేమిక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు.
మేము పాటేల్ కేసులో తన తమ్ముడైన లక్ష్మణ్ అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. లక్ష్మణ్ కి హైదరాబాద్ లో 2 years గా ప్లానింగ్ లో ఎవరో హెల్ప్ చేస్తున్నారని తెలుసు, కానీ అది నువ్వే అని మాకు తెలీదు. అంటే నేను ఇవాళ ఇక్కడ లేకుండా ఉండుంటే? లక్ష్మణ్ నీ పేరు చెప్తే కానీ మాకు నీ గురించి తెలిసేదే కాదు. లక్ష్మణ్ నీ పేరు చెప్తే బయటున్న తన ఫ్యామిలీని చంపేస్తావన్న భయంతో లక్ష్మణ్ ఎప్పటికీ నీ పేరు చెప్పేవాడే కాదు. అంటే ఇక్కడిప్పుడుండి నేనే వచ్చి ఇరుక్కున్నానా? ఎస్, నేరుగా వచ్చి నీ ముందు కూర్చున్నానా? అన్ఫార్చునేట్లీ అదే నిజం. ఏంటి బాయ్ వీళ్ళతో డిస్కషన్? ఉన్నదే ఇద్దరు. మన వాళ్ళు చూసారా ఎలా ఉన్నారో? రే 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 రే. మొద్దు మొద్దు. పంచ్ సౌండ్ కు పోవడానికి అక్కడున్నది మామూలు పోలీస్ కాదు, డైనోసార్. సెకండ్ గ్యాప్ ఇస్తే నీ చేతులు విరిచి నీ చేతికే ఇస్తుంది. ప్రాణాలు తీస్తాడట, ప్రాణాలు. రేయ్, సరైన ప్లానింగ్ ఉన్నప్పుడే జేడీ నీడని కూడా టచ్ చేయలేకపోయా, అలాంటిది ఇప్పుడు ప్రాణాలు తీస్తాడట. అంటే వీళ్ళ దగ్గర గన్స్ లేవు కదా బాయ్. రే బెస్ట్ ఫెలో, నీ దగ్గర ఎంత పెద్ద గన్నున్నా సెకండ్ కి ఎన్ని బుల్లెట్లు కాల్చగలిగినా జేడీ ఆ స్పేస్ నీకు ఇవ్వాలి కదరా. రేయ్, జేడీని నేరుగా ఏం చేయలేం.